మంచిదండి. యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. రండి, దేవుని యొక్క వాక్య భాగములోనికి మనం వెళ్ళిపోదాం. మనము యూదా రాజులను ధ్యానిస్తూ ఉన్నాము. నిన్నటి దినాన మనము ఉజ్జియా రాజు గురించి మనము ధ్యానించుకున్నాం. ఈరోజు మనము ధ్యానించుకోబోతున్నటువంటి రాజు యోతాము రాజు. మరి ఉజ్జియా కుమారుడైనటువంటి యోతాము రాజు గురించి మనము ధ్యానించుకోబోతూ ఉన్నామండి. మరి ఇతని గురించి మనము చూసుకున్నట్లయితే దినవృత్తాంతాల 2వ గ్రంథంలో 27వ అధ్యాయములో ఇతని గురించి మనకి కనిపిస్తూ ఉంటుంది. అలానే రాజుల 2వ గ్రంథము 15వ అధ్యాయము 33 నుంచి 38 వచనముల వరకు మనం ఇతన్ని చూస్తామండి. దినవృత్తాంతాల 2వ గ్రంథములో మనము చూడగలుగుతామండి. 27వ అధ్యాయంలో చూడగలుగుతాం. మరి ఇతను మనము చూసుకున్నట్లయితే మొదటిగా 27వ అధ్యాయము మొదటి వచనాన్ని ఒకసారి మనము చదువుకుందామండి. దినవృత్తాంతాల 2వ గ్రంథము 27వ అధ్యాయము మొదటి వచనము. యోతాము ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేములో 16 సంవత్సరములు ఏలెను. అతని తల్లి సాదోకు కుమార్తె, ఆమె పేరు యెరూషా. చూడండి, ఇక్కడ ఇతని గురించి మనం ఫస్ట్ ఇంట్రడక్షన్ కనుక చూసుకున్నట్లయితే, రాజు అవ్వే సమయమునకు ఇతని వయసు 25 సంవత్సరాల వయసుగా మనము చూస్తూ ఉన్నాము. అంటే యవన ప్రాయములో ఉన్నారు. మరి అతను పరిపాలన చేయగలిగినటువంటి జ్ఞానము కలిగినటువంటి వాడిగా మనము చూస్తూ ఉన్నాము. మరి ఇతని తల్లి సాదోకు కుమార్తె, ఆమె పేరు యెరూషా అని మనము చూస్తూ ఉన్నాం. మరి ఇతని గురించి మనము కొన్ని విషయాలు ఈ రాత్రికాల సమయంలో మనం చూసుకున్నట్లయితే, చాలా సింపుల్గా ఇతని గురించి వాక్యం ఉన్నప్పటికీ చాలా చక్కగా జీవించిన వ్యక్తిగా ఇతని గురించి మనం చూస్తామండి. మరి ఇతను అక్కడ మనము చదువుకున్నటువంటి ఆ వచనాల్లో మనం చదువుకుంటే 1వ వచనంలోనే 2వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి, యెహోవా మందిరములో ప్రవేశించుట తప్ప అతడు తన తండ్రి అయిన ఉజ్జియా యొక్క చర్య అంతటి ప్రకారము చేయుచు యెహోవా దృష్టికి యథార్థముగానే ప్రవర్తించెను. అతని కాలములో జనులు మరింత దుర్మార్గముగా ప్రవర్తించుచుండిరి. చూడండి, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, తన తండ్రి వలె దేవుని దృష్టికి ఎలా జీవించాడంట? యథార్థముగా జీవించాడు. అయితే తన తండ్రి ఒక పొరపాటు చేశాడు. ఏంటి ఆ పొరపాటు? ఉజ్జియా నిన్నటి దినాన్ని చేసిన పొరపాటు ఏంటి? స్థిరపడిన తర్వాత తను దేవుని సేవకులు వేయవలసినటువంటి ధూపమును తను వ్యతిరేకంగా వేస్తూ ఉన్నప్పుడు ఆ సేవకులు ఖండిస్తున్నా కూడా లోబడకపోవటం వల్ల అతను సేవకుల్నే బంధించాలని చూసినప్పుడు అతనికి నొసటున ఏమొచ్చేసింది? కుష్టు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే యోతాము మాత్రము తన తండ్రిలాగా, అంటే మనము ఉజ్జియా గురించి ఫస్ట్ నుంచి మనం చూసుకుంటే దేశం యొక్క అభివృద్ధి కొరకు పాటుపడిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. ఏ పని చేసినా స్టార్టింగ్ నుంచి కూడా, అంటే లాస్ట్లోకి వచ్చేసరికి ఆ చిన్న మిస్టేక్ మనం చూస్తూ ఉన్నాం. కానీ ఫస్ట్ నుంచి తన లైఫ్లో దేశము కొరకే పాటుపడిన వ్యక్తిగానే చూసాము. తన తండ్రి ప్రాకారాలు కట్టించటము కానీ, మందిరమును బాగు చేయటము కానీ, వ్యవసాయము చేపించటము కానీ, ఆ యొక్క వాణిజ్య వ్యాపారములు చేయించటము కానివ్వండి, మరి మంచి సైన్యాన్ని దిట్టపరచటము కానివ్వండి, ఇవన్నీ కూడా ఏ క్షేమము కొరకు? దేశం యొక్క క్షేమము కొరకు అతను అవన్నీ కూడా మరి చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ యోతాము కూడా తన తండ్రి నడిచినటువంటి యెహోవా దృష్టికి ఎలాగ నడిచాడంటే యథార్థముగా ప్రవర్తించాడంట. దేవుని దృష్టిలో చాలా యథార్థంగా ప్రవర్తించాడంట. ఆ ఒక్క విషయములో మాత్రం తన తండ్రిలా కూడా చేయలేదంట. ఆ మందిరములో ప్రవేశించుట తప్ప అని అక్కడ మనం చూస్తున్నాం. అంటే అదొక్కటి తప్ప అంతా ఎలా నడిచాడంటే తన తండ్రి నడిచినట్లుగా నడిచాడు. తన తండ్రి దేవుని దృష్టిలో చాలా యథార్థంగా నడిచాడు. అన్ని విషయములో దేశ ప్రజల క్షేమము కొరకు ఎంత చేయాలో అంత చేశాడు. సొలొమోను చూసినా, రెహబామును చూసినా దేశ ప్రజల మీద చాలా భారమైన పన్నులు మోపినట్లుగా, ఇంకా కొంతమంది రాజులైతే విగ్రహాల వైపు నడిపించినట్లుగా, వారిని పాడు చేసినట్లుగా మనం చూస్తూ వచ్చాం. కానీ యోతాము కూడా తన జీవితంలో మరి తన తండ్రిలాగా ప్రజలకు ఎంత చేయాలో అంత చేశాడంట. అలానే నడిచాడంట, తండ్రిలాగా నడిచాడు. ఒక్క తండ్రి చేసిన ఆ మందిరములో ప్రవేశించుట తప్ప, అంటే ఆ పొరపాటు
తను చేయల. ఈరోజు మన జీవితంలో మనము కూడా సరిదిద్దుకోవాలి. మనము చిన్నప్పటి నుంచి పెరుగుతూ ఉన్నప్పుడు చిన్నపిల్లల దగ్గర నుంచి మనకు ఒక స్వరం వినపడుతూ ఉంటుంది. ఏంటి అంటే మన తల్లి తండ్రిలో ఉన్నటువంటి ఒక మైనస్ని నలుగురు ఐదుగురు అట్లా చెప్పుకోవటం ఉంటూ ఉంటాం. ఒక తాగుబోతు తండ్రి అనుకోండి, ఆ తండ్రి గురించి చుట్టుపక్కల వాళ్ళు మనకి చెప్తూ ఉంటారు. మీ నాన్న తాగుబోతోడు, అలాంటోడు, ఇలాంటోళ్ళు ఇలా మాట్లాడుతూ ఉంటారు. తల్లి కనుక బ్యాడ్గా జీవిస్తూ ఉందనుకోండి, చిన్నప్పుడు మనకు అర్థం కాకపోయినప్పటికీ కొంచెం ఏజీ వచ్చేసిన తర్వాత ఆటోమేటిక్గా తల్లి బిహేవియర్ ఏమైపోతుంటుంది, పిల్లలకి అర్థమైపోతూ ఉంటుంది. సో వీరు ఎదిగిన తర్వాత ఆ తల్లి ఆ తండ్రి చేసినటువంటి ఆ పొరపాట్ల వల్ల ఎంతమంది అయితే బ్యాడ్గా చెప్పుకుంటూ వచ్చారు. కాబట్టి నేను పెరిగిన తర్వాత అలాంటి పరిస్థితిలోనికి నేను వెళ్ళకూడదు అని ఒక ఆలోచన కలిగి ఉండాలి. అది జనరల్గా ఎవరమైనా ఆలోచిస్తూ ఉంటాము. చాలామంది పిల్లలు కూడా చూస్తూ ఉంటాం. చాలామంది తల్లిదండ్రులు భయంకరమైన స్థితిలో ఉన్న పిల్లలు చాలా పద్ధతిగా జీవిస్తున్న పిల్లల్ని మనం చాలామందిని చూస్తాం. మరి ఒక దేవుని బిడ్డగా దేవుని వాక్యం మనకి తెలుసు, ప్రార్థనా జీవితం మనకి తెలుసు, పరిశుద్ధంగా జీవించటం మనకి తెలుసు, దేవుని కొరకు మనము బ్రతకాలి అన్న విషయం మనకి తెలుసు. అన్నీ మనకి తెలిసినప్పుడు మనం ఎందుకు మన పితరులు నడిచినటువంటి ఆ దుర్మార్గపు మార్గములను విడిచిపెట్టకుండా ఇంకా ఎంచుకుంటూ ఉంటాం? ఇంకా కొంచెం ఎందుకు అలాంటి మార్గాల్లోనికి మనం వెళ్ళిపోతూ ఉన్నాం? ఈరోజు ఈ రాత్రికాల సమయంలో యోతాములాగా ఆ యొక్క చెడ్డ విషయము తప్ప మంచి విషయాలన్నీ తండ్రిలాగా యథార్థంగా జీవించాడంట. ఆ చెడ్డ విషయం ఒకటి, ఆ దేవునికి వ్యతిరేకమైన ఆ మనసు, సేవకులను బాధ పెట్టిన ఆ మనసు, దానివల్ల కుష్టు వచ్చి చనిపోయే వరకు ఉన్న ఆ మనసు, అందువల్ల ఆ శాపము నాకొద్దు అనుకున్నాడు. ఆ ఒక్క చెడ్డ పని తను చేయలేదు, దాన్ని విడిచిపెట్టేశాడు. ప్రియ సంగమా, యోతాము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు కూడా ప్రతి వ్యక్తిలో ఒక మంచినే తీసుకో. వారు చెడ్డవారైనా మంచివారైనా ఎలాంటి వారైనా వారిలో చాలా మంచి లక్షణాలు ఉంటాయి. చెడుతో నీకు అనవసరం. చెడ్డ వైపు నువ్వు చూడొద్దు, బ్యాడ్ హ్యాబిట్స్ వైపు నువ్వు చూడొద్దు. ఒక విషయంలో మనం ఎప్పుడు ఏం తీసుకోవాలి? మంచే తీసుకుందాం. ఈరోజు పిల్లలు ఏం తీసుకుంటున్నారు? చూడగానే చెడే తీసేసుకుంటూ ఉంటారు. ఆ చెడ్డది వాళ్ళని భలే ఆకర్షిస్తూ ఉంటుంది. మొన్న చెప్పాను కదా, అమ్మాయి వారి అమ్మ పని చెప్తుంటే ఏం చెప్తుంది? పక్కింటి వారిని చూపించి, వాళ్ళు చూడు ఏమి పని చేయించట్లేదు వాళ్ళ అమ్మ, చక్కగా టీవీ పెట్టింది, పాటలు పెట్టింది, చక్కగా వినిపిస్తుంది చూడు అని ఆ అమ్మాయి వాళ్ళలో నుంచి ఏమి నేర్చుకుంది? ఒక చెడు స్వభావాన్ని నేర్చుకుంది, ఒక మంచి లక్షణాన్ని నేర్చుకోవట్లా. ఆ తర్వాత వాళ్ళు ఎన్ని మంచి పనులు చేశారు అది మాత్రం పట్టించుకోవట్లేదు. అంటే ఈరోజు నరుని దృష్టి త్వరగా ఏది ఆకర్షిస్తుంది అంటే చెడు స్వభావాన్ని ఆకర్షిస్తూ ఉన్నది, చెడు మాటల్ని ఆకర్షిస్తూ ఉంటుంది. ఎందుకు అంటే చెడుకి ఆకర్షణ శక్తి ఎక్కువ. భూమికి ఆకర్షణ శక్తి ఉన్నట్లు చెడు ప్రభావమునకు ఆకర్షణ శక్తి ఎక్కువ. మంచి అంట త్వరగా ఒక మనిషిని ఆకర్షించలేదు. ప్రియ సంగమా, ఈరోజు మన జీవితంలో మనము ఎలాగ ఉన్నాము అనేది పరిశీలన చేసుకోవలసిన వారముగా మనం ఉన్నాము. ఇతను తన జీవితంలో దేవుని దృష్టికి యథార్థముగా ప్రవర్తించినటువంటి వాడిగా మనం చూస్తూ ఉన్నామండి. అంతేకాదు ఇతని యొక్క జీవితంలో మనము చూసుకున్నట్లయితే చాలా నీతిగా ప్రవర్తించాడంట. రాజుల 2వ గ్రంథంలో చూస్తాం ఆ మాట. చదువుదామండి. రాజుల 2వ గ్రంథం చదవండి, 15వ అధ్యాయము 34వ వచనాన్ని చదివి సహాయం చేయండి. అతడు యెహోవా దృష్టికి, హల్లెలూయా, ఎలా ప్రవర్తించాడంట? చాలా నీతి కలిగిన వాడిగా జీవించినాడు యోతాము. ప్రియదేవుని బిడ్డ, అక్కడేమో యథార్థముగా ప్రవర్తించాడు, కపటం అనేది లేకుండా, పాపము లేకుండా జీవించాడు. ఇక్కడ ఎలా జీవిస్తున్నాడు? చాలా నీతి కలిగి జీవిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యము మనల్ని నీతిమంతులుగా మారుస్తూ ఉంటుంది. అంటే యోతాము ధర్మశాస్త్రమును ధ్యానిస్తూ ధర్మశాస్త్ర ప్రకారము నడుచుకొనుచున్నాడు కాబట్టి తన గురించి దేవుని వాక్యము కూడా నీతిమంతుడు అని చెప్తున్నది. ఏమండి, నోవాహుని దేవుడు నీతిమంతుడు అని పిలిచాడు. ఎందుకు? నోవాహు దేవుని మాటకు
ఆయనకు ఏం చూపించాడు? లోబడినాడు. ఆయన మాట ప్రకారము తన జీవితాన్ని కట్టుకున్నాడు. అలానే దేవుడు అబ్రహామును కూడా నీతిమంతుడు అని పిలిచాడు. ఎందుకు అంటే అబ్రహాము గారు కూడా దేవుని మాటకి పిలుపుకి లోబడి దేవుడు చెప్పగానే సమస్తాన్ని, దేశాన్ని, ప్రజలను అందరినీ విడిచిపెట్టి దేవుడు రమ్మన్నటువంటి ఆ దేశమును కూడా చూడలేదు, బయలుదేరి ఏం చేశాడు? వచ్చేశాడు. అందుకే వారు నీతిమంతులుగా పిలువబడ్డారు. మరి ఆ లిస్టులోనికి యోతాము గారిని కూడా దేవుడు చేరుస్తూ ఉన్నాడు. అతను ఎలా జీవించాడంట? చాలా నీతి కలిగి జీవించాడు. ప్రియ సంగమా, ఈరోజు మన నీతి దేవుని ఎదుట ఎలాగో ఉన్నదంట? మురికి గుడ్డ పేలుకు వలె ఉన్నదంటూ ఉన్నాడు. అయితే నీ నీతి అధికమగునట్లుగా దేవుని పాదములను మనం ఆశ్రయించేవారముగా, ఆయన మాటకి మనము కూడా లోబడేవారముగా, ఆజ్ఞానుసారముగా మన జీవితాలని కట్టుకునేవారముగా మనం ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని యథార్థవంతులుగాను నీతిమంతులుగా చేసి ఆయన సముఖము ఎదుట రేపు మనం నిలబడబోతూ ఉన్నాం. ఈ మనుషుల ఎదుట కాదండి, ఈ మనుషుల ఎదుట మనం ఎంత యథార్థంగా జీవిస్తున్నా రాళ్లతో కొట్టడానికే ప్రయత్నిస్తూ ఉంటారు. ఎంత నీతిగా తప్పు లేకుండా బ్రతకటానికి మనము ప్రయత్నిస్తున్నా ఎప్పుడు నీ మీద బురద చల్లటానికే ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ మనుషులు, ఈ లోకము యొక్క తత్వము ఏంటంటే ఎప్పుడు ఎదుటి వారి మీద రాళ్ళు కొట్టటము, బురద చల్లటం. చూడండి, పరిశుద్ధ గ్రంథములో ఉన్న మరి ప్రతి ఒక్క దేవుని బిడ్డల యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేస్తే నీతి కలిగిన ప్రతి బిడ్డ మీద ఎవరో ఒకరు ఒక రాయ వేయటానికి ప్రయత్నించిన వారే, ఒక బురద చల్లటానికి ప్రయత్నించిన వారే. ఎవరినో ఎందుకు? యేసుక్రీస్తు ప్రభువారిని చూసుకుందాం. మన తండ్రైన దేవుణ్ణి, మన రాజాది రాజైన యేసుక్రీస్తు ప్రభువారిని చూడండి. ఆయనలో ఏ పాపము లేదని తండ్రైన దేవుడు చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, నాలో పాపమున్నదని మీలో ఎవరైనా నిరూపించండి అని. పిలాతు గారు కూడా ఆఖరికి ఈ లోకపు రాజైన పిలాతు అంటాడు, ఇతనిలో నాకు ఏ పాపము, ఏ దోషము నాకు కనిపించట్లేదు అని చెప్పినా యూదులు కుట్ర చేసి ఏం చేశారంట? యేసు ప్రభువారి మీద మత కల్లోలాలు లేపేశారు. మత కల్లోలంలో రేపి ప్రభువారి మీద బురద చల్లేశారు. ఎంతగా ఆయన మీద రాళ్ళు చొరవటానికి ఇష్టపడ్డారు. ఆయన్ని కొట్టారు, ఉమ్ము ఊశారు, పిడిగుద్దులు గుద్దారు. ఏం తప్పు చేశాడండి? నీతిగా ఈ లోకములో తండ్రి చిత్తము కొరకు బ్రతికినందుక, పాపము లేని వాడిగా బ్రతికినందుక, పాపాత్ములమైన మనకి ప్రభువు మాదిరిగా జీవించినందుకే కదా పాపాత్మురాలైన సమరయ స్త్రీని, ఆ యొక్క పాపాత్మురాలైన స్త్రీని, అలాంటి వారందరినీ కూడా పరిశుద్ధ జీవితములో నడిపించినందుకొరకే కదా ఆయన మీద ఏమేశారు? రాళ్ళు రువ్వారు, నిందలు వేశారు, ఎన్నో మాటలు యేసుక్రీస్తు ప్రభువారిని అన్నారు. మరి ఆ కోవతో మనం పోల్చుకుంటే నీవు ఏ పాటి దానవు, నేను ఏ పాటి వాళ్ళ? ఈ నిందలు, ఈ శ్రమలు, ఈ మాటలన్నీ మనకి ఎన్నదగినవి? చెప్పండి, ఎన్నదగినవి. వీటికి మనం అర్హులం. కొద్దిపాటి అయినా మనలో కొంత బలహీనతలు ఉన్నాయి, కానీ ఆయనలో ఏమీ లేదు. అలాంటి ఆయనే వదకు తేబడిన గొర్రె పిల్లవలే ఎలాగున్నాడంట? మౌనముగా ఉన్నాడు. ప్రియ సంగమా, ఈరోజు నువ్వు కూడా మౌనముగా ఉండు, నీతి గలదానివై జీవించు. ఒకరి కోసం నువ్వు నీతిగా జీవించిన అవసరం లేదు. ఎవరో కోసం నువ్వు యథార్థతని షో చేస్తూ బ్రతకాల్సిన అవసరం లేదు. నీ యథార్థమైన జీవితాన్ని, నీ నీతి కలిగిన జీవితాన్ని దేవాతి దేవుడు చూస్తూ ఉన్నాడు. రేపు నీవు, నేను అందరం ఆయన ఎదుట ఆ హృదయముతో నిలబడాలి. ఈ వాక్యం వింటున్న ప్రతి దేవుని బిడ్డ తన జీవితమును యథార్థతతోనూ నీతి కలిగిన జీవితముతో కట్టబడుదురుగాక. హల్లెలూయా. ప్రియ సంగమా, యోతాము నీతిగా ప్రవర్తించాడు అని చూస్తున్నామండి. ఎక్కడ అనీతిమంతుడిగా నీతిమంతుడిగా ప్రవర్తించాడు. అంతేకాదండి, ఇందాక మనం చదువుకున్నాం కదా, 2వ వచనములో, దినవృత్తాంతాల గ్రంథం 27వ అధ్యాయము 2వ వచనములో అక్కడ ఒక మాట మనం చదువుకున్నాము. చివరి భాగములో, అతని కాలములో జనులు మరింత దుర్మార్గములుగా ప్రవర్తించారంట. ఎలా ప్రవర్తిస్తూ వచ్చారంట? ఇంకా ఎక్కువ దుర్మార్గము చేస్తూ వారు జీవించినటువంటి ఆ జీవితమును వారు భయంకరంగా జీవిస్తూ వచ్చారంట. అలాంటి దుర్మార్గుల మధ్య కూడా ఈ యొక్క యోతాము తన యథార్థతను విడిచిపెట్టలా, నీతిని విడిచిపెట్టలా,
ప్రియ సంగమా, ఎంతగా తన జీవితంలో అలాంటి వారి మధ్య జీవించాడు. లోతు కూడా పనికి మానిన ఆ భయంకరమైనటువంటి పాపుల మధ్య, భయంకరమైన దుర్మార్గుల మధ్య లోతు తన నీతిని కాపాడుకుంటూ వచ్చాడంట, తన భక్తిని కాపాడుకుంటూ వచ్చాడంట. ఈరోజు మనం ఈ లోకములో కూడా జీవిస్తూ ఉన్నాం. ఈ లోకము మరి ఎంతో దుర్మార్గముగా ఉన్నటువంటి ఈ లోకములో మనము కూడా ఆ దుర్మార్గులతో మనము కలిసిపోక, లోకముతో మనము కలిసిపోక ప్రత్యేకించబడిన వారిగా మనము బ్రతకాలి. ఆ యొక్క రాజ్యములో జనులందరూ దుర్మార్గులు అయిపోయినారు, కానీ ఇతని గురించి మాత్రం బైబిల్ ఏం సాక్ష్యం ఇస్తుందంటే యథార్థవంతుడనే చెప్తుంది, నీతిమంతుడనే చెప్తుంది. అవును, మనం అంటామా ఈ లోకంలో ఉన్నప్పుడు, నలుగురితో ఉన్నప్పుడు కొంచెమైనా కలవకుండా ఎట్లా, కొన్నిసార్లు పొరపాటు గబుక్కుని జరగకుండా లేదు. చూడండి, తామర పువ్వు ఎక్కడుంటుంది, దాని ఇది పువ్వు ఆ యొక్క భయంకరమైన బురద తెలుసా, తామర పువ్వు ఉండే లోపల భయంకరమైన బురదలో ఉండి అది బయటకు వస్తున్నది. కానీ అది ఎక్కడ ఉంటుంది, ఆ బురదకి చిక్కదు, ఆ నీటికి చిక్కదు, పైకి పైకి చూస్తూ ఉంటుంది. మనము కూడా ఈ లోకం అనేటువంటి ఈ బురదలో ఉన్న ఈ బురద మనకు అంటకుండా ఎలాగుండాలంట, ప్రభు వైపు చూస్తూ ఉండాలి. దాని ఆకులు కూడా ఎంత నేర్పిస్తాయో తెలుసా. ఆ ఆకైతే అసలు నీటి మీద తేలియాడుతూ ఉంటుంది, ఆ తామరాకైతే నీటి మీదే ఉంటుంది. పుష్పం అన్నా నీటి పైన ఉంటుంది, ఆకైతే ఆ నీటి మీద ఇలా ఉంటుంది, కానీ దాని మీద ఒక్క వాటర్ చుక్క కూడా నిలవదండి. ఒకవేళ పొరపాటును అలా పోసిన బిందువులుగా అలా ఉండిపోయి మరలా ఏమైపోతాయో తెలుసా, జారిపోతాయి. ఈరోజు ఈ యొక్క ఆకు వలె, ఆ పువ్వు వలె ఈ లోకము నీలోనికి రాకుండా ప్రత్యేకించబడినటువంటి బిడ్డలముగా మనము బ్రతకాలండి. ఏమండి, సముద్రములో చేప ఉంటుంది కదా, సముద్రములోనేగా చేప ఉండేది. సముద్రములో మనం మునిగినప్పుడు స్కిన్ అంతా ఎలా నాకినా మన స్కిన్ ఏమైపోతుంది, ఉప్పగా వస్తుంది, అంత చాలా సాల్ట్ అయిపోతాం. బాప్తిసాలకి వెళ్ళినప్పుడు అతి కష్టం మీద వెళ్తాను నేను ఆ సీలోకి. ఎందుకంటే చిన్నప్పుడు ఏదో కొంచెం ఇష్టపడ్డాను, కానీ ఆ వాటర్ని తర్వాత నాకు ఆ సీ వాటర్ పెద్దగా ఇష్టం ఉండదు. ఎందుకంటే ఏంటో బంకగా అయిపోతుంటుంది, సాల్ట్గా అయిపోతుంటాయి, కళ్ళు మంటలు అనిపిస్తుంటాయి ఒకలాగా. అందుకని నేను త్వరగా ఆ వాటర్లోకి వెళ్ళటానికి అస్సలు ఇష్టపడను. మన పిల్లల్ని ఎవరన్నా తీసుకొని సండే స్కూల్ పిల్లల్ని అలాగే వెళ్ళినా కూడా నేను జస్ట్ అలా పిల్లల్ని కంట్రోల్ చేస్తే బయట ఉంటానే, కానీ లోపలికి అస్సలు పోను. ఒక బాప్టిజం అప్పుడు మాత్రమే సేవకులతో పాటు అలాగా స్త్రీలు ఉన్నప్పుడు లోపలికి వెళ్తూ ఉంటా. అయితే మనం వెళ్ళంగానే మన స్కిన్కి ఏమైపోతుంటుంది, అంటేసుకుంటుంది ఉప్పు కదా, టక్కన అంటేసుకుంటుంది. మరి సముద్రంలోనే పుట్టి పెరుగుతుంది ఏంటది, కానీ దానికి ఉప్పు ఉంటుందా, దానికి ఉప్పు పట్టాలంటే బయటికి తెచ్చి కోసి ఉప్పులో ఊరేసి ఏం చేయాలి, ఎండబెట్టాలి. ఊరగాయ ఊరబెట్టినట్టు ఎండబెట్టుకుంటే కానీ అప్పుడు అవుతున్నాయి అవి ఉప్పు చేపలు. జనరల్గా దానిలోకి ఉప్పు వెళ్ళదు. నువ్వు కూడా ఈ లోక సాంద్రములో, ఈ లోక భయంకరమైన పరిస్థితిలో ఉన్న నీలోకి రానియొద్దు. అన్ని ఆచారాలు రానివ్వద్దు, వ్యర్థమైన తలంపులు రానివ్వద్దు. పరిశుద్ధాత్మ దేవుని కొరకు మనము బ్రతుకుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని విలువైనటువంటి పాత్రలుగా చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. మనల్ని పనికొచ్చే ముత్యములుగా ప్రభువారు తయారు చేయబోతూ ఉన్నాడు. ఈ లోకము, అందుకే అన్నాడు, ఈ లోకమునకు మీకు ఏం కుదరదు అన్నాడు, పొత్తు కుదరదు. మీరు లోకమునకు వేరై బ్రతకండి. ఎన్నైనా అనుకోనివ్వండి, గర్వం అనుకుంటారో లేకపోతే ముచ్చులు అనుకుంటారో, మనల్ని అబ్బోబో భక్తులు బయలుదేరారు అనుకుంటారో, ఎన్నైనా అనుకోనివ్వండి, దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నీ పాటికి నువ్వు భక్తి కలిగి జీవిస్తానికే ప్రయత్నం చేయి, కలిసిపోవటానికి మాత్రం ప్రయత్నం చేయొద్దు, ఆచారములతో వాటితో కలిసిపోవద్దు. మరొక విషయాన్ని యోతాము జీవితంలో మనం చూస్తే, యెహోవా మందిరపు ఎత్తు ద్వారమును కట్టించాడంటండి. ప్రాకారములు, దుర్గములను కూడా కట్టించినాడు. చూడండి 3వ వచనము 4వ వచనాన్ని చదువుకుందాం. అతడు యెహోవా మందిరపు ఎత్తు ద్వారమును కట్టించి ఓపేలు దగ్గరనున్న గోడ చాలా మట్టుకు కట్టించెను. మరియు అతడు యూదా పర్వతములలో ప్రాకారపురములను కట్టించి అరణ్యములలో కోటలను, దుర్గములను కట్టించెను. చూడండి, వాళ్ళ నాన్నగారిలాగా
కట్టిస్తూ ఉన్నాడు కదా. ప్రాకారములను కట్టించటం, దుర్గములను కట్టించటము చేస్తూ ఉన్నాడు. అంతేకాదండి, ఇతను చేసిన ఇంకో మంచి పని ఏంటంటే మందిరపు ద్వారము ఎత్తుని కట్టినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవుని ఎత్తు ద్వారమును కట్టించాడంట. ఈ రాజు కూడా చక్కగా మందిరము బాగు చేసే విషయంలో పార్టిసిపేట్ అయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సంగమా, మనం కూడా అందరము కనీసం మన సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక సేవకులుగా అయిపోయి అందరూ ఒక్కో చోట మందిరాలు కట్టుదురుగాక. ఆమేన్, హల్లెలూయా. ఏదో ఒక చోటే కూర్చోవటం కాదు, కానీ జంటలుగా లేకపోతే ఒక్కళ్ళొక్కళ్ళముగా ఇద్దరుగా వెళ్ళిపోవాలండి దేవుని దగ్గరికి. నాకెవరు లేరు అనుకోబాకండి, నాకెవరైనా ఉన్నారా? నేను చూడండి, దేవుని సేవకు వచ్చి ఎన్ని సంవత్సరాలు, 25 సంవత్సరాలు అయిపోయింది. కరెక్ట్గా 25 సంవత్సరాలు. 2001లో వచ్చాను నేను దేవుని సేవకి. 25 సంవత్సరాలు కంప్లీట్. ఎవరున్నారు నాకు తోడు? ఎవరు లేరు. ఆ టైంకి దేవుడు ఎవరో ఒక సహోదరుల్ని ఇచ్చి పంపిస్తుంటారు, ఒక కుటుంబాన్ని ఇచ్చి పంపిస్తూ ఉంటారు. సేవకులతో కలిసి వెళ్ళిపోతూ ఉంటాను. కొన్నిసార్లు ఒంటరిగా కూడా కొన్ని స్థలాలకి వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది. తప్పదు కొన్నిసార్లు. అది కూడా అక్కడ క్షేమము అనుకుంటేనే దేవుడు నాకు అవకాశం ఇస్తాడు. మనం ఎప్పుడు కూడా ఒంటరిని కృంగిపోకూడదు. కొంతమందికి ఒంటరి జీవితం శాపంగా మారిద్ది, కొంతమందికి ఒంటరి జీవితం ఆశీర్వాదకరంగా మారిద్ది. హల్లెలూయా. యాకోబుకి ఒంటరి జీవితం ఎలా మారిపోయిందంట? తన జీవితంలో ఆశీర్వాదకరంగా మారిపోయింది. ఆ ఒక్క రాత్రి ఒంటరి బ్రతుకు. అప్పటి వరకు జంట కావాలని అన్ని సంవత్సరాలు ప్రాకులాడిన ఆ జంటల వల్ల ఆశీర్వాదం రాలేదు. కానీ ఎప్పుడైతే ఒంటరి అయిపోయి పెనుగులాడటం ప్రారంభించాడో యాకోబు జీవితంలో ఇశ్రాయేలుగా మారిపోయాడంట. హల్లెలూయా. ఈరోజు కొన్నిసార్లు ఒంటరి శాపం అండి. ఎందుకంటే ఒంటరిగా కొన్నిసార్లు మనం వెళ్ళకూడదు. దీన ఒంటరిగా వెళ్ళిపోవటం వల్ల ఏం తెచ్చుకుంది? శాపం తెచ్చుకుంది. ఆ ఒంటరిగా వెళ్ళాలంట అక్క చెప్పింది అలా అనకండి. ఒంటరిగా నీవు వెళ్ళటానికి వీల్లేదు. కొన్ని పరిస్థితులు, అంటే దేవునితో ఒంటరిగా గడపటం ఏంటంట? ఒంటరైపోతుంటాం. సో ప్రార్థన జీవితంలో కానీ కొన్ని పరిస్థితులను ఎదుర్కొనే విషయంలో ఎవ్వరు మన పక్షాన ఉండరు. దేవుడే మనకి తోడుగా ఉంటూ ఉంటాడు. మరి ఈ విధంగా మనము అందరము కూడా దేవుని పని చేయుదుము కాక, మనము కూడా దేవుని మందిరములు కట్టుదుము కాక, ప్రార్థించే వారముగా దేవుని మందిరాల కొరకు నిలబట్టే వారముగా మనం కూడా నిలబడే వారముగా ఉందుము గాక. హల్లెలూయా. అయితే ఇక్కడ మరొక విషయాన్ని మనం చూస్తున్నాం. 27వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే అమ్మోనీయులను కూడా జయించినారంట. చూడండి, అక్కడ మనం అతడు అమ్మోనీయుల రాజుతో యుద్ధము చేసి జయించెను కనుక అమ్మోనీయులు ఆ సంవత్సరం అతనికి 200 మణుగుల వెండిని, 10,000 కొలల గోధుమలను, 10,000 కొలల యవలను ఇచ్చిరి. ఈ ప్రకారముగా అమ్మోనీయులు మరు సంవత్సరమును 3వ సంవత్సరమును అతనికి చెల్లించుచూ వచ్చాడు. ఎవరిని జయించాడండి? అమ్మోనీయులను జయించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అవును, మోయాబీలు, అమ్మోనీయులు అనగా శరీరానుసారులు. ఆత్మానుసారంగా మనము కూడా వాక్యమును ఎరిగిన వారముగా అమ్మోనీలనే శరీరాశల్ని మనం ఏం చేయాలంట? జయించాలి. ఇట్లా ఉపవాస ప్రార్థనలప్పుడే మంచి విందు మన ఎదుట కనపడుతూ ఉంటుంది, పెళ్లి విందు. అబ్బా, మంచి లెగ్ బిర్యానీ కనిపిస్తూ ఉంటుంది. అందరు వెళ్ళిపోతూ ఉంటుంటారు ఆ బిర్యానీ కోసం. నీ ప్రాణం కొట్టట్లాడుతూ ఉంటుంది. అదే ఒక శోధన. అమ్మోనీల శోధన అంటే శరీరాశలు అంటే అవే మన జీవితంలో. అదిగో ఇప్పుడే మా సోదరి చెప్తుంది, పెళ్ళైపోతుంది అని. అంటే అదే దుష్టుడు ఏంటంటే ఆ దేవునితో గడపకుండా కొన్ని శరీర ఆశలని లాగుతూ ఉంటాడు. నువ్వు ఉపవాసం ఉన్నప్పుడే అన్నీ నీ దగ్గరికి వస్తూ ఉంటాయి. ఉపవాసం ఉన్నప్పుడే ఎప్పుడు ధ్యానాలు అన్నీ తినేయన్నీ తీసుకొచ్చి నీకు ఇంట్లో పెడుతూ ఉంటాడు. ఇంట్లో ఉంటూ ఉంటాయి అన్నమాట. ఫాస్టింగ్ ఉన్నప్పుడే శోధన, నీకు విపరీతమైన శోధన. అయ్యో ఏం చేయాలి, భయంకరమైన శోధన వస్తూ ఉంటుంది. ఈరోజు అమ్మోనీలను మనము జయించే వారముగా ఉండాలి. నువ్వు వెళ్ళేటువంటి ఉద్యోగానికి వెళ్ళే స్థలంలో అమ్మోనీలు ఎదురవుతూ ఉంటారు. నువ్వు చదువుకోవటానికి కాలేజీకి వెళుతున్నప్పుడు అమ్మోనీలు ఎదురవుతూ ఉంటారు. అనగా శరీర ఆశలు నిన్ను లాగుతూ ఉంటాయి, చూపులతో నిన్ను గుచ్చుతూ ఉంటారు, మాటలతో నిన్ను మత్తులో పడేయటానికి చూస్తూ ఉంటారు. ఇలాంటి శరీరమును పాడు చేసే ప్రతి అమ్మోనీలను నీవు జయించుదువుగాక. హల్లెలూయా. ఈరోజు ఒకవేళ నీ శరీరాన్ని పాడు చేసేటువంటిది ఏ యొక్క అమ్మోనీలు నీ మీద ఏలుబడి చేస్తున్నారో సహోదరి సహోదరుడా, దాన్ని జయించటానికి నువ్వు కూడా ప్రయత్నం చేయి. యోతాము జయించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఇతను మనం చూసుకున్నట్లయితే చివరికి ఒక మాట మనం చదువుతూ ఉన్నాం. 27వ అధ్యాయంలో
6వ వచనాన్ని మనం చదువుకుందామండి. 27వ అధ్యాయము 6వ వచనం. ఇలాగున యోతాము తన దేవుడైన యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించి, హల్లెలూయా, ఎప్పుడు బలపరచబడ్డాడండి? నీ యథార్థ ప్రవర్తన నిన్నేం చేసిద్దో తెలుసా? బలపరిచిద్ది. నువ్వు బలహీనరాలు అనుకుంటున్నావు, కాదు. నీ యథార్థమైన నీతి కలిగిన జీవితం నిన్ను ప్రతి సమస్యలో, ప్రతి విషయంలో నిన్ను బలపరిచి ముందుకు తీసుకువెళ్తూ ఉంటుంది. మనం అడుగుతాం, ప్రవ్వా నా బలము చాలట్లేదు ప్రవ్వా, నాకు సహాయం చేయి ప్రవ్వా, నేను జయించలేకపోతున్నాను ప్రవ్వా, అయ్యో ఈ శోధనలు ఏంటి, ఈ ఆర్థిక పరిస్థితులు ఏంటి ప్రవ్వా, ఈ స్థితి ఏంటి, ఆ పరిస్థితి ఏంటని దేవుణ్ణి అడుగుతూ ఉంటాం. పిల్లల విషయాల్లో అన్నిట్లో నా వల్ల కావట్లేదు, నేను బలహీనరాలను అయిపోయాను, నేను పడిపోయాను ప్రవ్వా. లేదు, నీ యథార్థమైన జీవితం, నీ నీతి కలిగిన జీవితం నిన్నేం చేస్తుందంట? తిరిగి మళ్ళా బలపరుస్తుంది. హల్లెలూయా, నిన్ను బలపరుస్తుంది. నువ్వు దేన్ని విడిచిపెట్టినా యథార్థతను విడిచిపెట్టద్దు. కొంతమంది రాజులు చివరిలోకి వచ్చేసరికి విడిచిపెట్టేశారు. ఈవెన్ యోతాము తండ్రి కూడా లాస్ట్లో విడిచిపెట్టేశాడు. కానీ యోతాము చివరి వరకు యథార్థంగా జీవించాడంట. హల్లెలూయా. అంతేకాదండి, ఇతని పేరుకు అర్థము తెలుసా? యోతాము అంటే యెహోవా యథార్థవంతుడు అని అర్థం. ఏంటండి? యెహోవా యథార్థవంతుడు. హల్లెలూయా. అతనిలానే జీవించినవాడు. హల్లెలూయా. ఆ పేరుకు తగిన జీవితం, యథార్థవంతుడుగా తను కూడా బ్రతికాడండి. దేవుని యొక్క పేరు యెహోవా యథార్థవంతుడని తను బ్రతుకులో పెట్టుకున్నాడు. తను కూడా యథార్థవంతుడిగా బ్రతికి దేవుని మహిమపరిచాడు. హల్లెలూయా. పేరుకు తగిన జీవితం జీవించిన రాజు యోతాము. చాలా ఇప్పటి వరకు మనం స్టార్టింగ్ నుంచి దగ్గరగా ఏదే ఇశ్రాయేల్ ప్రజలను పరిపాలించి 3 రాజుల దగ్గర నుంచి మనం ధ్యానిస్తూ, ఇది 14వ రాజు, 13 రాజులను మనం చూస్తూ వచ్చాం. పేరుకు తగినట్టుగా ఎక్కడ ఒక్కళ్ళు కూడా జీవించినట్లుగా చూడాలి కదా. చిన్న మిస్టేక్, చిన్న మైనస్. ఈవెన్ దావీదుకు కూడా ఒక చిన్న మైనస్లు వచ్చినాయి. కానీ యోతాము చివరి వరకు కూడా యథార్థంగా నీతిని విడిచిపెట్టకుండా దేవునికి ఇష్టంగా బ్రతుకుతూ వచ్చాడు. పేరుకు తగిన జీవితాన్ని జీవించాడు. హల్లెలూయా. మనము కూడా దేవుని బిడ్డలు మనం చెప్పుకుంటున్నాం, మనం క్రైస్తవులు మనం చెప్పుకుంటున్నాం, మనం సెలా ప్రార్థన సహవాసం అని చెప్పుకుంటూ ఉన్నాం. ఈరోజు సహవాసం యొక్క పేరును, దేవుని పేరును, దేవుని వాక్యానుసారమైన జీవితమును మనం కలిగి ఆ పేర్లను నిలబెట్టేవారిగా ఉందామండి. తండ్రి పేరు, తల్లి పేరు చెడగొట్టేటువంటి వారు ఎందుకండి? ఈరోజు పేరును నిలబెట్టేవారు మనకు కావాలి. ఈరోజు నువ్వు పరిశీలన చేసుకో, ఎలా జీవిస్తున్నావో. యోతాము ఎంత భక్తి కలిగి జీవించినాడో మనం చూస్తున్నాం. యోతాము ఎంత యథార్థంగా జీవించాడో, ఎంత నీతి కలిగి జీవించాడో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఆ నీతి కలిగిన జీవితము నీవు నేను జీవించుదుము గాక. హల్లెలూయా. యోతాము వలె యథార్థముగాను నీతిగా మనము బ్రతుకుటకు ప్రభువు మన ఎడల కృప చూపించి నడిపించును గాక. ప్రియ సంగమా, మరి మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఆన్లైన్లో వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మీ కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. వాక్యం వింటున్న మీ అందరి కొరకు కూడా, మీ కుటుంబాల క్షేమం కొరకు కూడా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. విడిచిపెట్టకండి. కొద్ది మందిగా చూస్తున్నప్పటికీ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మిమ్మల్ని బలపరుస్తాడు. దేవుడు మరి వాక్యమును పట్టుకోండి, విమర్శలు కాదు పట్టుకోవాల్సింది. దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడో గ్రహించి ఆ వాక్యమును పట్టుకొని వెనుగలాడు. ఈ రాత్రి నీ జీవితంలో కూడా ఒక అద్భుత కార్యాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. సహోదరి, నువ్వు ఎక్కడున్నా సరే ఈ వాక్యం విన్న దేవుని బిడ్డ మోకరించి కొంచెం సేపు దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడుపు. దేవుడు నిన్ను దీవించును.